బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు, హై అలర్ట్ అనుకోవచ్చు. నవంబర్ 26 ఘటన మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు కూడా నవంబర్ 11 నాడు కూడా ఊహించని రీతిలో ఘటన జరిగింది. మళ్ళీ ఇది ఉగ్రవాదా, తీవ్రవాది దాడా, లేకపోతే అది ఈ వెహికల్ పేలడంతోటి బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి పేలిందా అనే దానిపైన ప్రస్తుతం ఎన్ఐఏ ఆహ్, దర్యాప్తు చేస్తుంది. సో, దీంట్లో దాదాపుగా 10 మంది పౌరులు మరణించినట్లు కూడా ధృవీకరించడం అనేది జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట ఏందంటే, ఇప్పటి వరకి మేము అలాంటి శబ్దం వినలేదు. సో, అసలు ఒక్కసారిగా మేము షాక్‌కి గురయ్యామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో, అలాంటి శబ్దం గావచ్చు, తర్వాత అట్లాంటి ఇష్యూలు గావచ్చు, ఇప్పటి వరకి చూడనట్టి పరిస్థితిలో ఢిల్లీ ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. సో, ఇది ఎక్కడ జరిగిందంటే ఎర్రకో ఎర్రకోట సమీపంలోని అక్కడ మెట్రో రైల్ దగ్గర ఫేజ్ 1 దగ్గర ఈ ఘటన జరగడం అనేది జరిగింది. సో, ఈరోజు అంటే అక్కడ భారీగా జనసందోహం. ఎందుకంటే దాదాపుగా 8, 7:30 సమయంలో అక్కడ టూరిస్టులు గావచ్చు, తర్వాత ఎర్రకోటను సందర్శించే వాళ్ళు గావచ్చు, చాలామంది అక్కడ ఉంటుంటారు. సో, వరుసగా పార్క్ చేసినటువంటి కార్లు గూడా ఒక్కసారిగా ఆ పేలుడు శబ్దానికి మిగతా కార్లు గూడా అనుకున్నటువంటి పరిస్థితి. సో, ఒక్కసారిగా ఢిల్లీ గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్, అలాగే ఢిల్లీని హై అలర్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే హైదరాబాద్‌ని కూడా హై అలర్ట్‌గా ప్రకటించారు. సో, క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. ఇప్పుడది ఈ వెహికల్ అంటే ఏ విధంగా పేలింది? అది ఉగ్రదాడా? లేకపోతే ఇంకేమన్నానా అన్న విషయాల పైన కూడా కోణాల్లోనే ఆరా తీస్తున్నారు. ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే, రీసెంట్‌గా అంటే నిన్న గుజరాత్‌లో గూడా కొంతమంది ఉగ్రవాదులు దొరికినటువంటి పరిస్థితి. హైదరాబాద్‌లో ఒకరు, తర్వాత గుజరాత్‌లో గూడా ఇద్దరు ముగ్గురిని ఎన్ఐఏ టీమ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో, ఇక్కడ అరెస్ట్‌లు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇక్కడ చూసుకున్నట్టయితే టాటా ఈ వెహికల్‌లో కార్‌లో ఒక్కసారిగా భారీ పేలుడుకి ప్రస్తుతం అక్కడంతా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. సో, మృతుల సంఖ్య గూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికి దాదాపుగా 10 మంది దాకా పౌరులు మృతి చెందడం అనేది జరిగింది. సో, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సో, ఇలాంటి ఘటన జరుగుతుందని జెప్పేసి అనుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు గావచ్చు, అలాగే ప్రయాణికులు గావచ్చు, ఒక్కసారిగా షాక్‌కి గురైనటువంటి పరిస్థితి. ఇంత భారీ శబ్దం మేమసలు వినలేదు అని జెప్పేసి గూడా ప్రత్యక్ష సాక్షులు జెప్తున్నారు. సో, ఒక ప్రత్యక్ష సాక్షిని అడగగా, నేనిక్కడి నుంచి వస్తున్నాను, ఒక్కసారిగా మంటలు, తర్వాత అందరూ గందరగోళానికి గురయ్యి అటు ఇటు పరిగెడుతున్నటువంటి పరిస్థితులను గూడా చూసినామని జెప్పేసి గూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి దీనిపైన కేంద్రం ఇప్పటికే సీబీఐ, అలాగే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు గూడా రంగంలో దిగడం అనేది జరిగింది. సో, దీనిపైన రేపు ఉదయం వరకి మనకొక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జెప్పేసి గూడా ఈ సందర్భంగా జెప్పుకోవచ్చు. సో, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని జెప్పేసి గూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో, ఢిల్లీలో ఇలాంటి ఘటన జరుగుతుందని జెప్పేసి ఊహించలేము అని జెప్పేసి గూడా చెప్తున్నారు. సో, మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తదనేది ఎదురు జూస్తున్నటువంటి పరిస్థితి.